రాజమండ్రి పుష్కర ఘాటులో పడవ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఒక్కసారిగా పడవలోకి నీళ్లు రావడంతో ఇద్దరు గల్లంతయ్యారు. గోదావరి మధ్యలో బజ్జిలంకలోకి యువకులు వెళ్లి తిరిగి వస్తుండగా నిన్న ప్రమాదం జరిగింది. మృతదేహాలు గుర్తించిన ఫైర్ సిబ్బంది పుష్కర్ ఘాట్కు తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అయితే పడవ ప్రమాదం జరిగింది. అయితే పడవలో సుమారుగా 12 మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇద్దరు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చూడొచ్చు మనం ఏదైతే పుష్కర్ ఘాట్కి సంబంధించి అనేక మంది పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పుష్కర్ ఘాట్ నుంచి ఎదురుగా ఉన్న బ్రిడ్జిలంక గ్రామానికి అయితే వెళ్ళి మధ్యాహ్నం 2:30 గంటలకి వారు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 7:40 నిమిషాలకు ఈ హ్యావలాక్ బ్రిడ్జికి సంబంధించి 7th పిల్లర్ 8th పిల్లర్ మధ్యలో కూడా ఆ పడవ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే పడవలో మొత్తం 12 మంది ప్రయాణించడంతో పూర్తిగా అది నాటు పడవ మోటార్ పడవ కావడంతో అయితే పడవలోకి పూర్తిగా నీళ్ళు వచ్చి ఒక్కసారిగా పడవ మునిగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే 10 మంది సురక్షితంగా బయటపడినప్పటికీ కూడా ఇద్దరు చనిపోయారు. రాజు అలాగే అన్నవరం అనే వ్యక్తులు ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది చూడొచ్చు మనం. ఆ బ్రిడ్జిలంక గ్రామం ఎక్కడ ఉంటుందో ఆ బ్రిడ్జిలంకకి సంబంధించింది. ఎక్కడి నుంచి వెళ్ళాలంటే పడవ ప్రయాణం ఒకటే మార్గం. చూసుకోవచ్చు, గోదావరి చుట్టూ గోదావరి ఉంటుంది, మధ్యలో ఆ లంక గ్రామం అయితే ఉంటుంది. అయితే ఆ గ్రామాల నుంచి కొంతమంది మత్స్యకారులే వెళ్ళారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే 9 మంది ఈదుకుంటూ బయటకు వచ్చినప్పటికీ కూడా 3 కొట్టుకుంటూ వెళ్ళిపోయారు గోదావరిలో మునిగి. అయితే ఒకరిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రక్షించాయి, కానీ ఇద్దరు మాత్రం చనిపోయారు. ఇద్దరు చనిపోయిన వారిని కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రికి తరలించారు. చూసుకోవచ్చు, పూర్తిగా 7వ నంబర్ పిల్లర్ దగ్గర పడవ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పడవ పూర్తిగా మునిగిపోయి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారందరికీ కూడా స్వల్పంగా ఈత వచ్చు కాబట్టి, అంటే రాజమండ్రిలో సహజంగా ఈత వచ్చిన వారు ఎక్కువ ఉంటారు. చూడొచ్చు, మనం మధ్యలో స్విమ్మింగ్ చేస్తున్నారు. ఆ మధ్యలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీరందరూ మ్యాక్సిమం అందరూ కూడా ఈత వచ్చి ఉంటుంది. ఈత వచ్చిన వాళ్ళు కాబట్టి వారందరూ కూడా సేఫ్ అయ్యారు. అయితే కొంతమంది ఇద్దరు మాత్రం చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాజు అనే వ్యక్తి అయితే 23 ఏళ్ల వయసు కావడంతో వారి కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. అలాగే 54 ఏళ్ల అన్నవరం అనే వ్యక్తి కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే తరలించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగింది, దేనికోసం వారు బ్రిడ్జిలంక గ్రామానికి వెళ్ళారనేది మాత్రం పూర్తి డీటెయిల్స్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా